అందరికీ నమస్కారం. సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందంటే పాపం చాలామంది అనేక రకాల వీడియోలు చూస్తూ వాళ్ళ సందేహాల్ని మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటి కొన్ని సందేహాలు మనకి బెంగళూరు నుంచి ముఖ్యంగా లక్ష్మి గారు, అలాగే ఖమ్మం నుంచి వెంకటరెడ్డి గారు సంథింగ్ వారు కానీ, అలాగే మనకి నూజివీడ్ నుంచి రామకోటేశ్వరరావు గారు, తర్వాత మనకి వరంగల్ నుంచి కొంతమంది, అలాగే మేడ్చల్ నుంచి సుబ్బలక్ష్మి గారు వారు కాదు వీళ్ళందరూ కూడా మనకి కామెంట్ చేసి, గురుగారు మరి మార్చి 11వ తేదీనే కదా మరి గురు వక్రగతి నుంచి రుజుగతి అంటే రిట్రోగ్రెషన్ నుంచి డైరెక్ట్ మోషన్లో వచ్చారు కదా, దానివల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా, ఏ రాశుల వారికి ఇబ్బంది ఉంటుంది, సో అండ్ సో నా పలానా రాశి నాది, నాకేమైనా ఇబ్బంది ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు అడిగారు. మరి వాళ్ళ ఒక్కొక్క జాతకానికి చెప్పడం కన్నా అందరికీ విలువైనటువంటి సమాచారం అందించగలిగే అవకాశం ఉందిగా. కాబట్టి అటువంటి విలువైన సమాచారం గురించి గురుడు వక్ర మార్గంలోంచి రుజు మార్గంలోకి ప్రయాణించే సమయంలో కూడా ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం. గురుడు వక్రగతిలోంచి రుజు మార్గంలో అంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ మోషన్లోకి వచ్చినప్పుడు తప్పకుండా శుభయోగాలు మాత్రమే కలుగుతాయి. అయితే ఈ శుభయోగాలు అందరూ జరుగుతాయా తెలియదు. కొంతమందికి 12వ రాశిలో ఉంటాడు, కొంతమందికి అష్టమ రాశి ఉంటాడు. కాబట్టి ఏ రాశుల వారికి బాగుందో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీడియోని పూర్తిగా చూడాలి. ఎవరెవరికి ఎక్కడెక్కడ బాగుందో బాలేదనే విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కదా, అందుకే వీడియోని పూర్తిగా చూడాలి. మీరు స్కిప్ చేస్తే ప్రయోజనం ఉండదు. అలాగే 10 మంది కనుక ఈ విషయాన్ని మనం 10 మంది చెప్పగలిగితే, షేర్ చేయగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా వెంటనే 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం కూడా చేస్తారని కోరుకుంటూ, ఇవాళ మనకి మార్చి 11వ తేదీ యాక్చువల్గా అయితే 8 గంటలకి ఈ యొక్క రిట్రోగ్రేషన్ టు డైరెక్ట్ మోషన్లోకి ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో 6:31 ఈ రిట్రోగ్రేషన్ సమయం మారిపోవడం. సరే, ఏదేమైనా 11వ తేదీ ఉదయం నుంచే, అంటే మనకి మార్చి 11వ తేదీ ఆల్రెడీ ప్రారంభమైంది. మరి 11వ తేదీ నుంచి మనకి రిట్రోగ్రేషన్ టు రైట్ మోషన్ వెళ్తున్నటువంటి ప్రభావం చేత ఈ గురుగ్రహ సంచారం ఎలా ఉండబోతుంది, మరి ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుంది అనే విషయం చెప్తే, ముఖ్యంగా లాభవంతమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే లాభంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ గురుడు శుభగ్రహం కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అయితే జన్మజాతక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది ఈ ఫలితాలు కూడా. సపోజ్ మీది మిథున రాశి అయిందనుకోండి, ఒక రకమైన ప్రభావం. మీన రాశి అయితే ఒకలాంటి ప్రభావం, కన్యా రాశి వారికి ఒకలాంటి ప్రభావం, అలాగే ధనుసు రాశి వారికి ఒకలాంటి ప్రభావం. ఆయా జన్మరాశులను బట్టి కూడా ప్రభావం ఉంటుంది. సరే, ఓవరాల్గా గోచారంలో మనం చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి ఈ లాభపడేటువంటి రాశులు ఏమిటి అని చూసుకుందాం. ఈ లాభాలు వచ్చే రాశులు చూసుకుంటే మిగతావన్నీ కూడా యావరేజ్ ఫలితాలనే విషయాన్ని గమనించుకోండి. ప్రస్తుతానికి మిథున రాశి వారి గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి గురుడు మీ సొంత రాశిలోనే, అంటే స్వరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి మార్గగతిలోకి శుభగతిలోకి రావడం వల్ల మనకి మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంటే మిథున రాశి వారికి చాలా ప్లస్ పాయింట్ కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, అద్భుతమైన ఆరోగ్యం. ఈ రావాల్సిన బాకీ రుసులు చేసుకోవడం, తప్పకుండా మీకున్నటువంటి కొన్ని ఆటంకాలు నివృత్తి కలిగి మన కార్యక్రమానికి మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీయాన యోగం కూడా బలంగా ఉంటుంది, తీర్థయాత్ర చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండవ రాశి తులారాశి వారికి భాగ్యస్థాన గురుడు. ఇది చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి యుద్ధం వల్ల మీకు వచ్చిన నష్టాలు ఏం లేవు. విదేశాల నుంచి విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది. కాకపోతే కాస్త ఖర్చు అవుతుందంతే. ఆ ఖర్చు ఎందుకు అవుతుంది? కుజస్తంభన యోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలసర్పదోషంతో కూడినటువంటి కుజస్తంభన, కొన్ని గ్రహాలు ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావం చేత కేవలం ఆధిపత్య రీత్యా జరిగిన యుద్ధమే తప్ప ఈ యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం అనేది లేదు. ఆ ఉక్రెయిన్ రష్యా రావణ కాష్టంలాగా అది జరుగుతూనే ఉంది. ఇక మనకి పాకిస్తాన్కి మనకి ఒక 5 రోజులు యుద్ధం మనకు జరిగింది. ఇప్పుడున్నటువంటి మన ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం కానీ, ఇరాన్ వాళ్ళు వచ్చేసి ఇతర యుఏఈ దేశాలపైన యుద్ధం కానీ ఏమాత్రం కూడా ఎవ్వరికీ నయా పైసా ప్రయోజనం లేదు. కొన్ని లక్షల కోట్లు నష్టమే. దాని ప్రభావం మనకు కూడా తగులుతోంది. మనలో దొంగలు చాలామంది, విపక్షాలని ప్రతిపక్షాలని చెప్పేసి ఒక్కొక్కళ్ళు వెళ్ళేసి ఈ సమయంలో అందరికీ ఆపన్నహస్తం ఇవ్వాల్సిన మనము సిలిండర్లని, పెట్రోల్ని అన్నీ కూడా దాచుకొని, దొంగ సరుకుగా మనం దాచుకొని మనము అదేంటారు కదా,
పూర్తిగా మొత్తం తెగేదాకా మనం తినేద్దాం అనేటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. తెగ తినేద్దాం అనేటువంటి భావన. బకాసురు లాంటి వాళ్ళు బుక్స్ అయ్యి 100 సిలిండర్లు 200 సిలిండర్లు దాచుకున్నటువంటి దుర్మార్గులు ఉన్నారు మనకి. దేశం యొక్క ఉన్నతిని కాంక్షించేవారు లేరు. నికృష్టపు రాజకీయ నాయకులు, ఒక మతం మీద ఒక కులం మీద పడి ఏడ్చేటువంటి నాయకులు కూడా ఎక్కువ ఉన్నారు. సో అటువంటి ఈ సమయంలో కూడా మనకి తులారాశి వారికి మంచి ఆర్థిక అభివృద్ధి, విదేశీ ప్రయాణ లాభం, విదేశాలు ఉన్న వారికి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రావాల్సినటువంటి అప్పుల బాధ విముక్తులు, తల్లిదండ్రులు చేయాల్సినటువంటి ఆస్తిపాస్తులు పొందుకునే అవకాశం, అలాగే కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభమైనటువంటి యోగం కూడా ఈ రాశి వారికి మనం బలంగా చెప్పవచ్చును. ఆస్తి లాభం కానీ ఇతరుల సహాయం కానీ పొందుకునే అవకాశాలు, ధార్మిక చింతన కూడా తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే శుభకరమైన సంతాన యోగ్యత కూడా ఏర్పడే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అలాగే కుంభరాశి వారికి సంతాన ప్రాప్తి, ఎన్నో సంవత్సరాలుగా ఎదుగుతున్నటువంటి సంతాన శుభవార్త వినడం, పిల్లల వల్ల గౌరవము ఆనందాన్ని పొందుకోవడం, విద్యార్థికి లాభాలు పొందుకోవడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు లాభానికి వెళ్ళడం, పెట్టుబడులు, కొత్తగా మీరు వ్యాపార రంగంలోకి వెళ్ళడం, వ్యాపార రంగం లాభాలు పొందుకోవడం, మంచి విజయాలు పొందుకునే అవకాశాలు, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపార భాగస్వామితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. విద్యార్థులకి అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని సాధించే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ధనధాన్య వృద్ధి, కుటుంబ సహకారాలు అందుకోవడం, వాహన యోగం, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, చాలా మంచి ధైర్యము, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడము, సోదరులతో మంచి అనుబంధము, సోదరీమణులతో లాభాలు పొందుకునే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు, వ్యాపార రంగంలో కలిసి వచ్చే అవకాశం, తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల, పెద్దవారి యొక్క ఆశీస్సుల వల్ల అద్భుతమైన శుభగా యోగాలు ఉంటాయి. వివాహాదరిచే తాము జరిగే అవకాశం, శుభ సంతాన యోగం, మిత్రుల వల్ల విదేశీయానం, మిత్రుల వల్ల ఆర్థిక లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ యొక్క గురు రుజుమార్గ సంచారం వల్ల ఆదాయ మార్గాలు బ్రహ్మాండం, ఎకనామికల్ గ్రోత్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కానీ లాభాలు పొందుకోవచ్చును. అనుకూలమైన శుభయోగాలు, పెద్దల యొక్క సహకారాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ఇతరుల నుంచి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, రోగనాశనం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు. తప్పకుండా ఇటువంటి శుభయోగాలు ఎప్పటి వరకు? రేపు జూన్ 2వ తేదీ వరకు ఈ గురుగ్రహం మళ్ళీ కర్కాటక సంచారం వరకు ఇటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే రాశులు 3 ఉన్నాయి. అందుకే పూర్తిగా మన వీడియో చూస్తే తప్పకుండా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉంటే తెలుస్తోంది. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ గురు రుజుమార్గ సంచారం కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. అష్టమ గురుడు కదా, జూన్ 2 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం చేసే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు. మరి ఇది పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ధార్మిక చింతన, హనుమాన్ చాలీస పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చును. ఎవరికైనా సరే శనగలు, కందులు దానంగా ఇచ్చుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. అనవసరంగా ఎవరికి కూడా పూచికతో సంతకాలు చేయకండి, హామీలు ఇవ్వకండి, అందరినీ అతిగా నమ్మకండి. నమ్మిన వాళ్లే గొంతు కోసే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అనవసరపు మరకలతో స్నేహ లాంటివి చేయకండి, ప్రమాదంలో పడతారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కక్కుర్తిగా ఉండాలి, అది విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 2వ రాశి మకర రాశి వారికి మన వ్యక్తులే, మన చుట్టూన్న వాళ్ళ శత్రువులు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా ఇబ్బందికర వాతావరణం. పక్కవాడు ఎగదోస్తాడు, ఒరే నువ్వు ఆ కులం వాడిని తిట్టు, ఆ మతం వాడిని తిట్టు అని చెప్పేసి ఎగదోసేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ ఎగదోయడం వల్ల కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరుల వల్ల ప్రోద్బలంతో అనవసరమైనటువంటి అవమానాలు పొందుకునే అవకాశం, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును, జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కక్కుర్తితో జీవించాలి. ఏదో సినిమాలో ఉంటుంది కదా, అభాపీసం, అఖిల భారత పినా సంఘం లాగా ఎలా ఉంటారు వాళ్ళు, అలా డబ్బును జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అనవసర ఖర్చులకి దూరంగా ఉండండి, విలాసాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా సౌందర్య లహరి, లలితా సహస్ర పారాయణం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యాన్ని తీసుకురాకపోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అప్పులు తీర్చడంలో ఒత్తిడి పెరుగుతుంది, అప్పు ఇచ్చిన వాళ్ళు మనల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చును. కోర్టు వ్యవహారాల్లో అందినట్టే అంది తీర్పు మన వైపు వచ్చినట్టు వచ్చి పక్కవాడి వైపు వెళ్ళవచ్చును, లేదా వాయిదాలు పడేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత చేసుకోవడం వల్ల, భగవద్గీత పారాయణం వల్ల మీకు శుభయోగాలు ఉంటాయని తెలుసుకోవచ్చును. ఇక 3వ రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ముఖ్యంగా లంచాలు ఇచ్చి ఏమార్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు.
లేదా పని భారం, ఏదైనా కాగ్నిజెంట్ ఇతర కంపెనీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఇట్లా ఎవరైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, మహేంద్ర టెక్లాలు పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏంటంటే నలుగురు తీసేస్తారు. నలుగురు పని మిమ్మల్ని చేయమంటారు. అంతకుముందు 10 గంటల పని ఇప్పుడు 14 గంటల పని అవుతుంది. అంటే పని ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి జాగ్రత్త. విపరీతమైనటువంటి మానసికమైనటువంటి కృంగుబాటు, అతి ఆలోచనలు. దీన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? సింపుల్, శివనామ స్మరణ, ధ్యానం. తప్పనిసరిగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. సౌందర్యలహరి పారాయణం చేయండి, అద్భుతమైన ప్రయోజనం. అలాగే హనుమాన్ చాలీస మీకు శుభయోగాన్ని, మానసిక వేదన నుంచి బయటపడేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే అనవసరంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకండి. ఉద్యోగంలో ప్రయత్నం చేస్తే తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశము లేదు అన్న విషయాన్ని గమనించండి. ఎక్కడైనా సరే సైలెన్స్, సంయమనం, సమయానికి మనకి పనులు అవుతాయి, వెయిట్ చేద్దాం అనేటువంటి భావన ఉంటే తప్పకుండా బాగుంటుంది. అధిక ఒత్తిడిని స్వీకరించే ప్రయత్నం చేయకండి, వదిలేసేయండి. శివనామస్మరణ, శివుడే ఆధారం, ఆ శివుడి మీద వదిలేసేయండి. తప్పకుండా మీకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది గురుగ్రహ సంచారం వల్ల జరిగేటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు కొన్ని రాష్ట్రాల వారికి, ఇబ్బందికరమైనటువంటి విషయాలు 3 రాష్ట్రాల వరకు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటూ శనగలు దానం చేసుకోవడం, అన్ని రాశుల వారు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల శుభయోగాన్ని, అదృష్టయోగాన్ని పొందుకుంటారనే విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.